రోడ్లపైన రక్త చరిత్రట. 2023లో రోడ్డు ప్రమాదాలపైన కేంద్ర రవాణా శాఖ ఒక నివేదిక ఇచ్చిందట. ఆ నివేదికలో భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. గంటకు 20 మంది చచ్చిపోతున్నారట. ఎవ్రీ 1 అవర్కి 20 మెంబర్స్ చనిపోతున్నారు. అంటే దగ్గర దగ్గర 3 నిమిషాలకు ఒకరు చచ్చిపోతున్నారు. 3 నిమిషాలకి ఒకరు చచ్చిపోతున్నారు. 2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,72,890 మంది చనిపోయారు. 4,62,825 మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతుల సంఖ్య 2.6%, గాయాల పాలైన వారు 4.4% చొప్పున పెరిగిండ్రు తప్ప తగ్గలే. రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్లో 23,652 మంది, తమిళనాడులో 18,347 మంది, మహారాష్ట్రలో 15,366 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో 1,457 మంది, తర్వాతి స్థానాల్లో బెంగళూరు, జైపూర్ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో 2023లో 67,213 ప్రమాదాలు జరిగినాయి. మితిమీరిన వేగం కారణంగా 68.1% ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే దాదాపు సగం మంది ఉన్నారు. మొత్తం మృతుల్లో వీరు 44.8% మంది ఉన్నారట. అంటే ఎక్కువగా 2 వీలర్ మీద ప్రయాణం చేసే వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారట. అండ్ దాంతోపాటు ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో పాదచారులు కూడా 20% మంది ఉన్నారట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు 20% ఉన్నారు. రహదారుల లోపం కారణంగా 4.9% మంది, వాహనాలు ఢీకొనడం ద్వారా 59.3% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. రహదారులపైన మృతి చెందుతున్న వారిలో పురుషుల సంఖ్య 85.2%గా ఉంటే మహిళలు 14.8%గా ఉన్నది. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణ ప్రాంతాల వారు 68.4% ఉంటే పట్టణ ప్రాంతాల వారు 31.5% మంది ఉన్నారు. ప్రపంచ రహదారుల గణాంకాలు 2020 ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం తొలి స్థానంలో ఉన్నదట. ఇక చూసుకోరు ఎట్లుందో. మన దగ్గర ఉన్న రోడ్లు, మనం చేసే ప్రయాణము, మనం వెళ్ళే మితిమీరిన వేగము, ఇవన్నీ ప్రమాదాలకి కారణమవుతున్నాయి. 20% మంది నడుచుకుంటూ పోయే వాళ్ళు చచ్చిపోతున్నారంటే గుద్ది చంపుతున్నారు అన్నట్టు. బండ్లు ఉన్న వాళ్ళు నడుచుకుంటూ పోయేటోళ్ళని గుద్ది చంపుతున్నారు అన్నట్టు. కారణాలు ఏంది? అతివేగం. ఇది స్టాటిస్టిక్స్ లెక్కలు, ఇవి క్లియర్ స్టాటిస్టిక్స్ ఇవి.